వెంకయ్య నాయుడు గారిని ఈ గ్రంథాన్ని లోకార్పణ చేయాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, నా సోదరుడు యునెస్కో నిర్వహణలో నిరంతరం నాకు అండగా ఉండే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, పద్మభూషణ్ గ్రహీత అయిన సుప్రసిద్ధ చలనచిత్ర నటుడు, మంచి అధ్యాపకుడు బ్రహ్మానందం గారికి, అనేక మంది పెద్దలు ముందున్నారు. కేవీపీ రామచంద్రరావు ఉన్నారు, మాశర్మ గారు ఉన్నారు, వంశీ రామరాజు గారు ఉన్నారు. వీళ్ళందరికీ, అట్లాగే ముందున్న ప్రముఖులందరికీ కూడా నా విధంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోలవరపు కోటేశ్వరరావు గారు పరిచయం నాకు విజయవాడ పుస్తక మహోత్సవంతో ఎంత పరిచయం ఉందో, ఎంతకాలం నేను ప్రయాణం చేశానో పోలవరపు కోటేశ్వరరావుతో అప్పటి నుంచి ఆయనతో నేను ప్రయాణం చేస్తూ వచ్చాను. కాకపోతే ఆ ప్రయాణం అక్కడికి ఆగిపోలేదు. ఆ తర్వాత నా మిత్రుడు గారు మా సంస్థ నిర్వహణలో నిరంతరం మాకు అండగా ఉంటూ వచ్చారు. అంటే పోలవరపు కోటేశ్వరరావు ఆయన రూపంలో మాతో కలిసి ప్రయాణం చేస్తానని మేము భావించుకోవచ్చు. ఒక రచయిత తన జీవిత కాలంలో సుమారు 100 వచనాలు రాసిన తర్వాత సాహిత్యంలో దాదాపు అన్ని కోణాలని ఆయన సృష్టించుంటారు. కాకపోతే సుదీర్ఘకాలం పాటు సాహిత్యంతో సంబంధం ఉన్న వ్యక్తిగా నేను పోలవరపు గారిని గొప్ప కథకుడిగా సంభావిస్తాను. అలాగే గొప్ప సాహిత్యవితుడిగా సంభావిస్తాను. ఆయన కథకుడు 10 దాటి చేసిన పనులన్నీ ఆయన సాహిత్యం మీద ఉన్న అభిమానంతో చేసిన పనులుగానే మనం భావించాలి. వారి సాహిత్య సృష్టిని మొత్తాన్ని ముందు ఆవిష్కరించడానికి కానీ, లేకపోతే నాతో వారికి ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు మాట్లాడిన 4 మాటల మించి చెప్పడానికి కానీ నేను ఇక్కడ రాలేదు. కేవలం విజయవాడలో గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న పుస్తక మహోత్సవంలో మా సంస్థకి అండదండగా ఉండి నడిపించిన ఒక వ్యక్తికి నా వంతు కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడ ఉన్నానని చెప్తున్నాను. ఇప్పుడు బ్రహ్మానందం గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు. మామూలు శ్రీ కనిరెడ్డి బ్రహ్మానందం గారు ప్రసంగించవలసిందిగా. వేదిక మీద ఆసీనులైన పూజ్య గురుదేవులు వెంకయ్యనాయుడు గారికి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, విజయ్ కుమార్ గారికి, అమ్మకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. నేను అలాంటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. నేను కనపడుతున్నాను లేదో నాకు తెలియదు. మీరు కొంతమంది కనపడుతున్నారు, ఫ్రంట్ సీట్లో వాళ్ళు అసలు కనపడలేదు. అయినా ఇది ఒకటే ఉంది కాబట్టి మైక్ పట్టుకుని మాట్లాడడానికి వేరే సపరేట్ మైక్ లేదు అనుకుంటా. ఏం ప్రాబ్లం లేదు. సరే, నిరంతరం సాహితీ శ్రమ చేసేటువంటి వ్యక్తి
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఎక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బొయ్యిలెవరిని శ్రీశ్రీ అన్నట్టు మనం ఎన్నో పుస్తకాలు ఎన్నో ఆలోచనలు పేపర్లో పెడతాం. ఎన్నో ఆలోచనలు పేపర్ల మీద పెట్టి పేపర్లని ప్రింట్ చేయించడానికి ఉపయోగపడేటువంటి విజయ్ కుమార్ లాంటి వాళ్ళని, ఆ తర్వాత వాటిని అచ్చు వేసి తీసుకొచ్చిన తర్వాత గ్రంథస్థ రూపం దాల్చిన తర్వాత వాటిని మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం చేయడానికి నిరంతరం తోడ్పడేటువంటి వ్యక్తి రచయిత పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఇది ఆయన గురించి చెప్తే ఇలాంటివి కొన్ని వెలుగులు చూడాలంటే వాళ్ళ లాంటి వాళ్ళు, ముఖ్యంగా లక్ష్మీప్రసాద్ గారు లాంటి వాళ్ళు చేసినటువంటి పూనుకుంటున్నటువంటి విషయం. కాబట్టి ఇప్పుడే మాట్లాడాను, 18వ తారీఖు మీరు అమెరికా వెళ్తున్నారంట కదా, ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే విశాఖపట్నం వెళ్ళి వెళ్తారా అండి అని అడిగాను. అంటే జనరల్గా మా విశాఖపట్నం వెళ్ళి వెళ్తాను సార్ అని చెప్పొచ్చు. అయ్యో బలవంత్ సార్ విశాఖపట్నం వెళ్ళి నెక్స్ట్ గుంటూరు ఉంటుంది, తర్వాత ఒక చోట ఎక్కడికి ఉంటుంది, తర్వాత ఏదో నంబూరు వెళ్ళాలి, ఇది చెప్పాడు. ఇవన్నీ చూసుకుని మళ్ళీ అమెరికా వెళ్ళి, అంటే నిరంతరం ఒక పనిని భుజాన వేసుకుని పల్లకి మూసేటువంటి మహనీయులు లాంటి వాళ్ళు కొంతమంది ఉండబట్టే పోలవరం కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు లేకపోయినా ఇంకా ఇక్కడ మన అందరం ఉంటున్నారంటానికి అలాంటి వాళ్ళు కారణం. ఇలాంటి సాహితీ పుష్పాలు, సాహితీ వనం, ఇట్లాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై సాహిత్యానికి సంబంధించినటువంటి మంచి మంచి మాటలు, మంచి మంచి సువాసన వెదజల్లేటువంటి ఈ సభలో పాల్గొనటానికి ఎప్పుడూ నేను ముందుంటాను అని వచ్చేటువంటి మల్లెపువ్వు లాంటి, తెల్లగా ఒక మల్లెపువ్వు లాంటి వనంలో వికసిస్తున్నటువంటి పువ్వుల వస్తారు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. ఆయన రాక ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే మాకు తెలీదా, మీరు ప్రత్యేకంగా అండర్లైన్ చేసి చెప్పాలా అనొచ్చు. కొన్ని చెప్పాలి. భగవంతుడు కూడా నేను భగవంతుడిని చెప్పుకునే స్థితి వచ్చింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంతటి వాడు, నేనేరా అంతా, మిగతా వాళ్ళందరూ ఎవరు లేరు, నేనే ఇంత గొప్పవాడిని అర్జునుడు చెప్పాల్సిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని చోట్ల మనం మానవులైన వాళ్ళు ఉన్నా మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనంతటి మనం చెప్పుకోకపోయినా మన గురించి చెప్పేవాడు ఒకడు ఉండాలి. అందువల్ల మనం ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళాలంటే మనకు హైదరాబాద్ వెళ్తాం తెలియకపోతే వెళ్ళి రూట్ చూపించే వాళ్ళైనా ఒకడు ఉండాలన్నట్టు, ఇలాంటి ఫంక్షన్స్ లో, ఇలాంటి కార్యక్రమాల్లో అలాంటి వాళ్ళ యొక్క రాక ఒక ఉన్నత స్థితిని, ఒక అప్లిఫ్టింగ్ పరిస్థితిని తీసుకొస్తుంది. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ఎంత ఓపికగా ఇవాళ ఇట్లాంటి వాటి ఏం వెళ్తాం బాబు నా బోటోడే అనుకుంటుంటాం జనరల్గా, ఎవరు వస్తున్నారా సర్లే తర్వాత అబ్బాయిలే అని కాకుండా షార్ప్ ఇంత టైం అయితే అంత టైంకి ఆయన వచ్చి అక్కడ కూర్చుని ప్రశాంతంగా ఎవరన్నా మాట్లాడేది అంత చిత్తశుద్ధిగా వింటూ ఆయన అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడికి రావటం, ఇటువంటి వాళ్ళ యొక్క ఆ కలయిక ఒక అందమైనటువంటి కలయిక. 5 వ్యక్తులు తప్ప ఇంకెవరు ఇక్కడ ఉండటానికి వీల్లేదండి అన్నాడు ఎవరు, లక్ష్మీప్రసాద్ గారు. ఇంకెవరు మాట్లాడరండి అంటే ఎవరు మాట్లాడరండి అనే స్థితికి మనమే తెచ్చుకున్నాం. ఓ పట్టాన్ని వదలం కదా మైక్ కనపడితే. అందుకని ఆ వదిలేటప్పుడు ఏ టైపులో కొడతామో మనకే తెలియదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు మన తెలుగు సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు నా బొట్టుడు వాళ్ళ వెళ్తూ గబక్కన పక్క వెళ్తాడు, వెళ్ళి అక్కడ కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ కాసేపు అటు ఇటు తిరిగి ఇటు వస్తాడు. అంటే ఎక్కువ వాళ్ళలో ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి విషయం అంతా ఉండగానే ఈ విషయం అంతా ఎదుటి వాళ్ళకి తెలియపరచాలి అనేటువంటి ఒక చిన్న లోపల కోరిక ఉంటుంది. ఆ కోరికని నెరవేర్చుకోవడం కోసం పడేటువంటి తాపత్రయంలో చాలా రకరకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని అలాంటి ఇబ్బందులు ఏం కలగకుండా ఉండటానికి, కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వినేవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ రకమైనటువంటి స్థితిలో మంచి సభా సంప్రదాయాన్ని అలవాటు చేస్తున్నారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. అది నేను ఇందాకే మొన్న కాకినాడలో జరిగిన సభ గురించి వెంకయ్య నాయుడు గారు చెప్తూ, అధ్యక్షుల వారు ఉపన్యాసకులు తప్ప ఇంకెవరో వద్దు అని. అది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ ఉపన్యాసం చెప్పేవారు ఏదో చెప్పాలనుకుంటాడు, ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడు.
ఈ అధ్యక్షుల వారు దక్షత కలిగిన వాడు అధ్యక్షుడు కాబట్టి ఆయన ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పటి వరకు ఉంచాలి అనేటువంటి విషయం తెలుసు. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది చాలా బోరు కొట్టింది కాబట్టి నువ్వు ఏమన్నా పోలవరం కోటేశ్వరరావు గారి గురించి చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే దిగిపో అనేటువంటి స్థితి దాకా నేను తెచ్చుకోకూడదు. కాబట్టి నాకు తెలుసు ఆత్మజ్ఞానం ఉన్నవాడు కాబట్టి నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకుని ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం ఇది అవసరం కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. నాకు తెలుసు, నవ్వుతున్నారు ఆయన. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమిటి, మన పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకుని మాట్లాడవలసినటువంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసినటువంటి సభలు ఇవి. ఎక్కువ మంది తండోపతండాలుగా ఉండి బ్రహ్మాండమైనటువంటి గంభీర ఉపన్యాసాలు ఇచ్చేటువంటి సభ కాదు కాబట్టి. సరే, పోలవరపు కోటేశ్వరరావు గారు రచించినటువంటి 2 వాల్యూమ్స్, కొన్ని అంటే అంత సైజు బుక్ అది. నాకు వచ్చిన ఇదేంటంటే అది చదవడానికే కష్టంగా ఉంది. అది కష్టం అంటే టైం పడుతుంది. ఈయన పేజీలు ఎట్లా రాశాడు? ఒకటి, మనం మామూలుగా చదవడానికి ఇంత ఇబ్బంది అంటే ఇంత టైం పడుతుంది అనుకుంటే, రాయడానికి ఎంత టైం తీసుకుని ఉంటాడు ఆయన? అది రాయడానికి ఆయన ఎన్ని పుస్తకాలు చదువుకుంటాడు? ఎన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని అంతా తీసుకుని ఈ పుస్తకంలో పెట్టి అంత మదించి జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని పుస్తక రూపంలో ప్రచురించినప్పుడు ఇంత పెద్ద బుక్ అయిందంటే ఆ మహానుభావుడు జీవితాంతం సాహిత్యం కోసం ఎంత కృషి చేసి ఉంటాడో కదా అనే భావన కలుగుతుంది మనకి. ఎంత గొప్ప కృషి చేయకపోతే ఆ పుస్తకం చిరస్థాయిగా తర్వాత తరాల వారికి ఉంటుంది కదా. అందుకే లార్డ్ మెకాలే అంటాడు, ఐ వాక్డ్ 100 lines టు రైట్ ఏ సెంటెన్స్ అని. ఈయన భారతదేశం యొక్క స్థితిగతుల గురించి, సంప్రదాయాల గురించి, సంస్కృతి గురించి రాయటానికి ఐ వాక్ 100 miles టు రైట్ ఏ సెంటెన్స్. ఒక్క వాక్యం రాయాలంటే 100 మైళ్ళు నడిచానండి. అలాగే ఒక మల్లంపల్లి సోమశేఖర శర్మ లాంటి వాళ్ళు కాలికి బల్పం పెట్టుకొని ఎన్నో శాసనాలు అన్ని చదివి మదించి ఎన్నో పుస్తకాల్లో ఉన్నటువంటి విషయ పరిగ్రహం అంతా పుస్తక రూపంలో తెచ్చారు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అలాంటి మహనీయుల కోవకు చెందినటువంటి వాడు పోలవరపు కోటేశ్వరరావు గారు. ఆయన నాకు పరిచయం లేదు, నాకు తెలియదు. ఆయన పుస్తకాలు మన లక్ష్మీప్రసాద్ గారు ఇవ్వడం ద్వారా, చదువుకున్న ద్వారా తెలిసినటువంటి వ్యక్తి తప్ప నాకంత పెద్ద పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ వీళ్ళకి ఆ రోజుల్లో నేను అనుకోవడం ఒక దేశభక్తికి సంబంధించినటువంటిది ఎక్కువ ఉండేది, రేషనల్ థింకింగ్ ఎక్కువ ఉండేదేమో అని అనిపిస్తుంది నాకు వీళ్ళ పుస్తకాలు చదువుతున్నప్పుడు. వీళ్ళ ఆలోచన విధానం అంతా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో వాళ్ళ యొక్క రేషనాలిటీ, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది లాజికల్ గా ఎంతవరకు కరెక్టు అనేటువంటి ఆలోచన ఆ రోజు తిరుపతినేని రామస్వామి గారి దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, ముఖ్యంగా కృష్ణా జిల్లా మీద ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా వీళ్ళ మీద అక్కడక్కడ కనిపిస్తుందేమో అనిపించింది. ఈయన చూసిన తర్వాత ఈయన స్పృశించినటువంటి సాహితీ ప్రక్రియ లేదేమో అనిపించింది. అన్నిట్లో కథలు, కథానికలు, నాటికలు, నాటకాలు, ఇలాంటి గేయాలు, వీటన్నిటినీ శ్రీవాదుల దగ్గర నుంచి ఇవాళ వరకు వాళ్ళలో ఉన్నటువంటి చాటుల దగ్గర నుంచి తీసుకుని అవన్నీ చదివితే కానీ అందులో సెలెక్ట్ చేసుకుని అవి రాయడం. ఎంతటి సాహిత్యానికి ఇలా కృషి చేసినటువంటి మహనీయులు, ఇలాంటి మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. మనం అప్పుడప్పుడు ఇలాంటి సభలు పెట్టుకుని ఎప్పుడో ఒక్కోసారి వర్షం పడ్డప్పుడు, తొలకరి వర్షం పడ్డప్పుడు వెతుక్కుంటే అక్కడక్కడ వజ్రాలు అట్లాంటివి దొరుకుతాయంటారు. ఇలాంటి సభలు మనం పెట్టుకున్నప్పుడు ఇలాంటి పోలవరపు కోటేశ్వరరావు గారు లాంటి వజ్రాలు మనకు దొరుకుతాయి. అవి జాగ్రత్తగా మనం ప్రజలపరచుకోవాలి. దే ఆర్ ఆల్ యాంటిక్స్ ఆఫ్ లిటరరీ. ఇటువంటి వాళ్ళు మన ఇళ్లలో యాంటిక్స్ లా దాచిపెట్టుకోవాల్సినటువంటి మనుషులు. అటువంటి సాహిత్యాన్ని మనకు అందించినటువంటి మహనీయులు పోలవరపు కోటేశ్వరరావు గారు. పోతే ఇక్కడ ఓ మాట చెప్పాలి. వీళ్ళ మీద, ఈ కవుల మీదనండి, ఈ రచయితల మీదనండి పూర్వ కవుల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, పూర్వ కవుల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడిందా లేదా, లేకపోతే వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు ఎట్లా అయ్యారు అనే దానికి. ఎందుకంటే కొంతమంది ఎదురుగా ఓల్గా గారు కూర్చున్నారు, ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ శ్రీశ్రీ గారికి పోతన గారి మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఉందేమో అన్న భావన నాకు కలుగుతుంది.
ఎందుకు కలిగింది అంటే ఇప్పుడు నేను ఇందాక తిరుపతి రామస్వామి గారు ఆ రోజుల్లో నాస్తికత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు గోరా గారు వీళ్ళందరూ దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు లేడు నాస్తికత్వం ఆస్తికత్వానికి మధ్య ఒక అందమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి యుద్ధం అందంగా ఉంటుందో ఒక హాయిగా ఉంటుంది. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీశ్రీ గారికి పడదంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీశ్రీ గారికి పడదంటానికి ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు యుద్ధం అందంగా ఉండటం ఎలా ఉంటుందంటే శ్రీశ్రీ గారు ప్రసన్న కుసుమాయుధం అని ఒక పుస్తకం రాశారు మా గురువు గారు ఎవరు ఎస్వి జోగారావు గారు. అది ప్రసన్న కుసుమ ఆయుధం. అదంతా అట్లాంటి పుస్తకానికి ముందు మాట రాయమన్నారు. శ్రీశ్రీ గారు ఏం చేశారంటే దానికి ప్రసన్న కుసుమాయుధం అనే దానికి ఫోర్ వరల్డ్ అని రాసి ఇంగ్లీష్ లో రాశాడు. దిస్ ప్రసన్న కుసుమాయుధం ఈజ్ ఎ వెరీ గుడ్ అండ్ గ్రేటెస్ట్ బుక్ విచ్ అని ఏదో ఆయన ఇంగ్లీష్ లో రాసి పెట్టారు. ఇది ఈ పుస్తకం గురించి మళ్ళీ ముందు మాట రాయడం కోసం విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన తెలుగులో రాశాడు. రాస్తూ ఆయన ఏమన్నాడంటే శ్రీశ్రీ గారికి తెలుగు అన్నం తింటాడు, తెలుగు నీళ్లు తాగుతాడు, తెలుగు భోజనం చేస్తాడు, తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, తెలుగు గాలి పీల్చుకుంటాడు, కానీ తెలుగు అంటే గిట్టదు, ఎస్ఆర్ఐకి అన్నాడు. శ్రీశ్రీ గారి కూడా ఎస్ఆర్ఐకి అన్నాడు. అప్పుడు మేము చూసి అబ్బా విశ్వనాథ సత్యనారాయణ గారు ఏంటే ఇంత గొప్పగా విమర్శించాడు, ఇప్పుడు ఏదో రిప్లై ఇస్తాడు అన్నట్టు చూసాం. అప్పుడు ఆయన ఏమన్నాడంటే 1000 పడగలు, 1,00,000 పిడకలు, చావసపు గొడవలు, కాగిత పడవలు, నీటి మీద గొడవలు, నారాయణ నారాయణ అన్నాడు అతను. కాబట్టి వాళ్ళిద్దరు చూడండి ఎంత అందంగా ఎస్ఆర్ఐకి తెలుగంటే గిట్టదని ఆయన హెడ్డింగ్ పెడితే ఆయన ఆయనన్నా సాహిత్యంతో వాళ్ళిద్దరూ కొట్టుకున్నటువంటి వాళ్ళిద్దరూ యుద్ధం చేసినటువంటి ఆ యుద్ధంలో వాళ్ళు వాడిన పనిముట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అందుకే చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇందాక బొంగరపోతన గారు ఆయన యొక్క ఇంపాక్ట్ శ్రీశ్రీ మీద ఉందేమో అని మనం అనుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. శ్రీశ్రీ గారు వెలుగునేడు సినిమాలో రాస్తారు, అగాధము జలనిధిలోన ఆడిముత్యం ఉన్నట్టులే, సోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ధీరగుణం అని చెప్పాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సెంటెన్సెస్ రిటన్ బై శ్రీశ్రీ. దానికి నో సెకండ్ థాట్ ఫర్ దట్. ఇది అక్కడి నుంచి ఎట్లా వచ్చిందంటే మీ చాలా మండాన్ని మీరు తిట్టుకోవచ్చు, కానీ ఒక విషయం ఏం చెప్తానంటే ఇందు గలడు అందులేడని సందేహము వలదు, చెప్పి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అంటాడు అతను. దేవుడు ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ప్రతి చోట ఉన్నాడు అంటారు, కానీ ఎందెందు వెతకి చూచిన అందందే కలడు, కానీ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్, వెతకి చూడాలి అని చెప్పాడు. అగాధమే జలనిధిలో ఆడిముత్యం ఉన్నట్లే, సోకాన మరుగున దాగి సుఖమున్నదిలే, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు, ఏది తనంత తానైది దరికి రాడు. దేవుడు ఉన్నాడు అనుకుంటే అతను ఎంత దగ్గరికి దిగువరా, నేను దేవుడి కిరీటం చూసావా, మళ్ళీ పాము చూసావా, నేను ఫలానా అని చెప్పడు. ఏది తనంత తానైది దరికి రాదు, యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్ అని చెప్పాడా అన్న భావన నాకు కలుగుతుంది. ఒక్కోసారి దూర్జటి చెప్పినటువంటి విషయాల్లో కూడా ఆయన అప్పటికి దూర్జటి గారు శ్రీకాళహస్తి మత్స్యం గురించి చెప్పేటప్పుడు అక్కడ కొంచెం ఆలోచిస్తే ఈ దూర్జటి గారి మీద బౌద్ధ ప్రభావం ఏమైనా ఉందేమో అన్న భావన కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటానంటే ఎంత గొప్పవాడు, నాకు తెలిసి దూర్జటి అంటే విప్లవం ఇంకొక లేడేమో అనిపిస్తుంది. స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి కవిత కేవల కలిగను ఈ అతులిత మాధురి మహిమ అంటాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులు కూర్చోబెట్టుకుని ఒక్కొక్కళ్ళ గురించి చెప్తూ ఈయన దూర్జటి గురించి అంత అద్భుతంగా చెప్పాడు. స్తుతమతి అయిన అంతటి గొప్పవాడు, అతని కవిత్వానికి అతులిత మాధురి మహిమ,
అంటే తూకానికి కూడా వేయటానికి వీల్లేనటువంటి మాధురి మహిమ ఈయన కవిత్వానికి ఎలా వచ్చిందని అతనంటే, రాజుల మత్తులు వీరి సేవ నరకప్రాయం అంటాడు ఇతను. చెప్పండి, ఎంత ధైర్యం కావాలి, ఎంత గుండె తిట్టవు కావాలి. చెప్పను పువ్వుతో బాగానే ఉంది, మీ బతుకుల దగ్గర మేము పనిచేయడం మా కర్మ అన్నాడు. అన్నంతటి విప్లవకవి ఎవరున్నారు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అది భూముడు లాంటి విప్లవ కవి దుర్జటి అయితే, పోతన ధర్మసూతి మెత్తని పులి అంటాం చూడండి, అలాగా చాలా మెత్తగా అతను చెప్పగలడు. సత్కవులు హాలికులైనడేవి, కందమూల కౌతాళికులైనడేవి, నిజదార సుతోరుధర పోషణార్థమై అని ఈ మనదేశ్వరాధములకిచ్చి ఆ పడుపు పూరు భుజించట కన్నా సత్కవులు హాలికులైనడేమని ఆయన తిట్టాడు. వీళ్ళందరూ ఇప్పటి మనకేదో విప్లవకాలు, మన చాలా గొప్పవాళ్ళం, మన కవిత్వంలో చాలా విప్లవం ఉంది, పదండి ముందుకు, పదండి రోజు, ఇవన్నీ చెప్పిన మాట వాస్తవం కాదంటలేదు. కానీ అంతకు ముందే విప్లవాన్ని దూసుకెళ్ళిపోయి చెప్పినటువంటి మహనీయులు చాలా మంది ఉన్నారు. అందులో నేను బౌద్ధ ప్రభావం ఉందని నేను ఎలా అనుకోగలిగానంటే, నాకు ఎలా అనిపించిందంటే, మనం ఏ కోణంలోంచి చూస్తే ఆ కోణంలో కనిపిస్తుందా. ఏ వేదంబు పఠించే లోత భుజగంబు శాస్త్రములు చూచాను, తాను విద్యాభ్యసనం వరించే కరి చెంచు ఏమంత్రం ఊహించను, బోధా విభావ నిదానములు చదువులయ్యా కాదు, నీ పాద సంసేవరాసక్తిగాక జంతు తతికి శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఏ వేదం చదువుకుంది సాలెపురుగు, ఏ వేదం చదువుకుంది పావు, ఎక్కడ విద్యాభ్యాసనం చేసింది ఏడుగు, కన్నడు, చెంచు, మనం ఏ మంత్రాలు ఊహించాడు ఏమి తెలియదే. కాబట్టి వీళ్ళందరికీ తెలుసుకోవడానికి కావాల్సింది ఏంటంటే, నీ పాద సంసేవన ఆసక్తియే గాక జంతు తతికి శ్రీకాళహస్తీశ్వర అని చెప్పినటువంటిది ఏంటంటే, వేదాలు, యజ్ఞాలు, పురాణాలు ఇవన్నీ ఏమి చదువుకోక్కర్లేదయ్యా, నీ పాద సంసేవన, నీ పాదాన్ని పూజించటం, సేవించటం అనేటువంటిది అనే భక్తి భావం నీలో ఉంటే సరిపోతుందని చెప్పాడు. భక్తి అంటే మన వాళ్ళకందరికీ ఏంటి గుర్తొస్తుందంటే, భక్తి అనగానే బ్రహ్మాండమైనటువంటి పూజలు పునస్కారం. ఇంట్లో చూడండి, బ్రహ్మాండ డెకరేషన్ ఎలా ఉందండి తిరిగారు, మామూలుగా లేదు. 5 లక్షలు ఖర్చు పెట్టాను డెకరేషన్ కట్టాడు. స్వామికి మనం డెకరేషన్ ఖర్చు పెట్టడం ఏంటి, మనం ఆయనకి ఇవ్వటం ఏంటి, ఆయన మనకి చేయటం ఏంటి అనేటువంటి ఆలోచన ఇవాళ బ్రహ్మానందానికి వచ్చింది కాదు, ఆయనకే వచ్చింది. అప్పుడు దూర్చటి పరమశివుడి ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, కొండల కాణలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా ఉండుదురు నీవించటండనేల, నీ ఆకులతో కూడు నీళ్లే చుట్టములు తెచ్చి పెట్టదరు నీకు నేటికే లింగమా అని దేవుణ్ణి, ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి వ్యక్తి దూర్జటి. ఇన్ని జాగ్రత్తగా మనం పక్కకి తీసుకెళ్ళి ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, ఏం అక్కర్లేదు, నా దేవుడికి దండం పెట్టుకోండి చాలు. వీటన్నిటికీ కొంచెం వీటిని దూరంగా దగ్గరగా పెట్టుకుని మనం ఆలోచించగలిగితే సరిపోతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడా దూర్జటి అనేది. ఇటువంటి వాటన్నిటిని ఇప్పుడు మనం మన సాహిత్యంలో మనం చెప్పేటువంటి వాటిలో వాళ్ళు చెప్పినటువంటి ఆయనకేమీ రాక్ కాదు. ఓ స్వామి ఇటువంటి ఓ స్వామి అనేది రాయలసీమ వైపు చాలా మంది అతి సాధారణంగా మాట్లాడే మాటలు, ఓ స్వామి నా మాటిని స్వామి ఏంది నువ్వు చెప్పేది అంటారు. స్వామి అనేది ఆయన నాటకీయతలు చెప్పింది, ఓ స్వామి ఇటువంటి కొండదరిలో పులులు సింగములు కాశం పెట్టేటి పుట్ట నట్టడివిలో కల్జూపి క్రీనీడ ఈ ఆసంగతి ఇల్లు నీ ఆకులతో కూడు నీళ్ళే చుట్టములు తెచ్చి పెట్టెదరు అనేటువంటి ఒక స్నేహభావం కాదు, ఆత్మీయ భావంతో ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనం ప్రేమించినప్పుడు, పూజించినప్పుడు తథాస్తు నేనున్నాను. అందుకే ఆయన బొమ్మరపోతను చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, ఇది లావట్యంతో లేదు ధైర్యంపు విలోలంబయ్యే ప్రాణంబుల ఠాబులు దత్తని మూర్ఛ వచ్చే తనువును దర్శని శ్రమం అయ్యడే నీవే తప్ప ఇత పరం పెరుగ మన్నింపందగు రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నప్పుడు ఇంకా ఆ క్షణం దాకా వెళ్ళి 2 చేతులు ఎత్తి ఆర్తత్రాణపై త్వమేవ శరణం గతిర్నాస్తి అని అనగలిగినప్పుడు సిరికిని చెప్పాడు, శంఖచక్ర యుగం చేదోయిసని చెప్పాడు. పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి ఏమి ఆలోచించకుండా పరిగెట్టుకుంటూ వచ్చేసి వాడిని రక్షిస్తాడు. భక్తుడు ఎవడైనా స్వామి తిట్టినా ఒప్పుకుంటాడు, కానీ
స్వామి భక్తుల్ని తిట్టుకుంటే ఒప్పిన దాటకాలు ఎక్కడా లేవు. స్వామిని సేవించేవాడు తిడితే సహించేటువంటి శక్తి దేవుడికి ఎప్పుడూ ఉండదు. అటువంటి వాటిని జాగ్రత్తగా ఏడ్చి కూర్చి శ్రీనాథు చాటువుల్లో చెప్తారు పోలవరం కోటేశ్వరరావు గారు. చూశాను నేను వాటిలో ఉన్నటువంటి విషయాలు. వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఎంత ఆ పరిశీలనలో ఆయన చెప్పినటువంటి విధానంలో కొంచెం అటువైపు మొగ్గు చూపారా అన్న భావన కలుగుతుంది పోలవరం కోటేశ్వరరావు గారి దానిలో. ఎందుకంటే అది జీవితం వచ్చినటువంటి సత్యంలో ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు అమ్మలగన్న అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథనే అంటాడు గురజాడ అప్పారావు గారు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే దానిలో. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే దానిలో అనే కవితలో అమ్మలగన్న అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అని ఊరికి మామూలుగా అమ్మలగన్న అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అని ఏదో ఆయన రాగయుక్తంగా పాడితే మనం వినటం కాదు. అంతర్లీనంగా అందులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాడికి 10 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఈ 70-80 మూట కట్టేసాడు అనుకోండి, వాడికి ఏదో ఆ పైకి వెళ్తే ఏవేవి ఉండవు, అవన్నీ ఉండవు. కాబట్టి పక్కన అంటే భార్య ఉంటేనే అతనికి ఆ పుణ్యం లభిస్తుంది కాబట్టి అని 2వ వివాహమో 3వ వివాహమో 4వదో ఏదో చేస్తారు. చేసినప్పుడు ఆ కావ్యం అసలు ఎలా పుట్టింది అని మనం ఆలోచిస్తే 7-8 సంవత్సరాల చిన్న పిల్లని అందంగా తయారు చేసి పువ్వులు పెట్టి సౌందర్యంగా శోభన నదిలోకి పంపిస్తే 70 ఏళ్ల వాడు 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ల వాడు చేస్తున్నటువంటి పిచ్చి పనులకి ఏ సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్న ఆడపిల్లని గుర్తు తెచ్చుకుని రాశాడు గురజాడ. ఆ పిల్ల పడినటువంటి బాధ ఒకసారి ఊహించండి. ఏం చేయాలి దానికి తెలియదు. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పుత్తడి బొమ్మ పూర్ణమ్మ రాశాడా? అబ్బా, ఒకసారి ఆలోచించండి. అంటూ వీడు వచ్చేసరికే ఆ 70 ఏళ్ల వాడికి ఆల్రెడీ కూతుళ్ళు, వాళ్ళకి పిల్లలు. అంటే కూతుళ్ళకి పిల్లలు ఉండటం వల్ల ఆ కూతుళ్ళు ఆల్రెడీ అమ్మలయ్యారు. ఆ అమ్మలకి ఈ అమ్మాయి అమ్మ అవుతుంది. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని. అంత డెప్త్ తోటి అంతటి సుదీర్ఘమైనటువంటి లోపల అన్వేషించి చెప్పినటువంటి మహనీయుల యొక్క కవితా గుణాన్ని మనం తీసుకుని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏంటి వీళ్ళందరూ ఎందుకంటే శ్రమపడ్డారు అంటే మన కోసం, మన భారతీయత కోసం, మన సంస్కృతి కోసం. మన సంస్కృతిలో ఉంటున్నటువంటి ఒక అంటారు మూఢనమ్మకాన్ని పక్కన పెట్టి సరైనటువంటి మార్గంలో మనం నడవాలి అనేటువంటి విజ్ఞానాన్ని సంపాదించి పెట్టడం కోసం చెప్పినటువంటి మహనీయులు ఎంతమంది ఎన్ని కవులు. విశ్వనాథ వారు చెప్తున్నప్పుడు ఆయన విశ్వనాథ సాహిత్యంలో విశ్వనాథ వారు స్పృశించినటువంటి ప్రక్రియ మరొకటి లేదు. అన్ని కథలు, ప్రబంధాలు, కథానికలు అన్నీ రాశారు శ్రీనాథుడు. శ్రీనాథుడు చాటువుల గురించి చెప్పినప్పుడు ఆయన పుస్తకంలో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడంటే ఆయన మా శ్రీనాథుడు మా గుంటూరు జిల్లాకి సంబంధించి గుంటూరు జిల్లాలో బెల్లంకొండలో విద్యాశాఖ అధికారిగా పనిచేశాడు ఆయన సత్తెనపల్లి దగ్గర. ఆయన చేసినప్పుడు ఆయన ఒకప్పుడు అద్భుతమైనటువంటి భోజనాలు మంచి చిన్నారు పొన్నారు చిత్త కూకటి నాడు రచించితే మరుత్తరా చరిత్ర అని నేను ఇంత గొప్పవాడయ్యా అని చెప్పుకున్నటువంటి వాడు హేమపాత్రాన నవ్వాని పంక్తి గలదు అన్నాడు. బంగారపు పళ్ళాలు ఎవరి పంక్తిలో వేసి పెట్టారయ్యా, అటువంటిదంతా ఇప్పుడు కనపడటం లేదని బాధపడతాడు. గుంటూరు వచ్చి జొన్నపూడు, జొన్నంబరి, జొన్నపెలి, జొన్నన్నము తప్ప మరి సన్నన్నము సుందసుమి మంచుగా ఈ పలనాటి సేవ ప్రజలందరికీ అని బాధపడతాడు. అటువంటి చాటువుల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే గంటల తరబడి మనం చెప్పుకోవచ్చు. చాటువులు స్పృశించిన నాటకాల్లో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడండి. ఇక్కడ బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు సత్యహరిచంద్రలో చెప్పినటువంటి పద్యాలు తిరిగి ఏం చెప్తాడు? ఒక చింతన గూటిలో నుంచి
ఒక చింతన్ పక్షి బారన్, మరొక చింతన్ పంటి బారన్. అంటే మగపక్షి ఒకవైపు, ఆడపక్షి ఒకవైపు గూటిలో ఉన్న పిల్లలకి ఆహారం తేవడం కోసం వెళ్ళినప్పుడు ఈలోనన్ గూటిలో ఉన్న పిల్లలను పామే కసించును, పొలల పాలను చిక్కును పక్షులు వియోగం మందుచో ఎవ్వారికి ఎవ్వారడు కదా. ఎంత అద్భుతమైనటువంటి ఫిలాసఫీ ఇస్ నథింగ్ బట్ ట్రూత్. ఫిలాసఫీ అంటే మనం ఏదో అదేదో వేదాంతం అది చాలా గొప్పది, అది అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కానీ వేదాంతం అదేదో అక్కడి నుంచో తెచ్చి పెద్ద పెద్ద పదాలు మనకు వాడి భయంకరంగా చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ వెళ్ళాల్సిన వాళ్ళం ఇక్కడ వెళ్ళకుండా ఇటు వెళ్ళాము. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసినటువంటి విషయం చెప్పాలంటే మనకి వీరప్పన్ గారు ఉన్నారు అనుకుందాం. వీరప్పన్ ఆయన కన్నడ రాజకంఠీరవ, కన్నడ రాజకుమార్. వాడు గృహప్రవేశానికి వెళ్తున్నాడు. పొద్దున్న 7:30కి గృహప్రవేశానికి వెళ్ళాలి. అందరూ పిల్లలు, కొడుకులు, కోడళ్ళు శుభ్రంగా స్నానాలు చేసి గృహప్రవేశం చేయడానికి అలా వెళుతున్నప్పుడు కరెక్ట్ గా గృహం ముందు కారు ఆగింది. ఆ కారులో ఆయన దిగి వచ్చాడు. వెంటనే వీరప్పన్ వచ్చాడు. అతను ఎక్కించుకుని జీప్లో వేరే చోటికి తీసుకెళ్ళాడు. ఇదేంటి? ఈజ్ ఇట్ ట్రూత్ ఆర్ ఫిలాసఫీ? దిస్ ఇస్ ట్రూత్. తీసుకెళ్తాం అనేది నిజం. అది ఆ నిజాన్ని దాగి ఉన్నటువంటి వెనకాల దాగి ఉన్నటువంటి ఫిలాసఫీ ఏంటంటే జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అది కర్మ అండి. కర్మను ఎక్కడ తెప్పించుకుంటాం? ఈ పదాలు వాడుతున్నారు కానీ ఇది నిజం. ఈ నిజానికి దాన్ని మించినటువంటి ఫిలాసఫీ ఇంకోట్లేదు. అటువంటి నిజాలు తగ్గి బయటికి తెచ్చినటువంటి మహనీయులు ఎంతో మంది మన సాహిత్యంలో, మన సాహిత్యపు సేవ చేసినటువంటి వాళ్ళు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అట్లాగే మన జాషువా దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎంత అద్భుతం. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిని కన్నులు మోడ్చిన మందపాతుడు ఒకవైనా తిరిగిరాడు. అక్కడ ఎన్నాళ్ళు ఈ చలనంబులు చేయనము ఈ తల్లులు అల్లాడిరో అని చెప్తూ అక్కడ దాని గురించి చెప్తూ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ చోటనే సప్తవీధుని కమ్మని కలము నిపులలోన కలిసిపోయి, ఈ చోటనే భూమిలోని రాజన్యుల అధికార ముద్రికలు అంతరించి, ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌలు గంగలో కలిసిపోయి, ఈ చోటనే పేరెన్నికగన్న చిత్రలేఖకుని కుంచెయ్యం నశించే అని చెప్తాడు. ఇక్కడ అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు అన్నాడు. ఇక్కడ వాడు అలాంటి వాడు ఈడీ క్యాస్ట్ వాడా క్యాస్ట్. సరే, ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక ఉపన్యాసంలో నేను విన్నాను. వెంకయ్యనాయుడు గారు ఉపన్యాసం అంటే ఆయన మంచి యవ్వనంలో ముందోడు గిత్తలా ఉన్న రోజుల్లో అక్కడ దాన్ని ఏమంటారు విశాఖ ఉప్పు, దాని మీద ఆయన ఉపన్యాసం వింటున్నారంటే అక్కడ మేము చదువుకునే వాళ్ళం గుంటూరు నుంచి వెళ్ళిపోయి ఆయన ఉపన్యాసం వినడానికి తెనాలి వెళ్ళి వచ్చిన రోజున మాకు తెలుసు. చెప్తుంటే మాట్లాడుతుంటే ఒకసారి ఒళ్ళంతా పూలకు వచ్చే విధంగా అంత అద్భుతమైనటువంటి వాక్ ప్రవాహం కలిగినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు ఇవాళ కనపడితే పాదాబంధనం చేస్తుంటే ఒక రకమైనటువంటి వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వి ఆర్ ది కాంటెంపరీస్ ఆఫ్ వెంకయ్యనాయుడు గారు. ఇవాళ తెలియదు ఆయన గొప్పతనం ఇవాళ తెలియదు. తర్వాత తరాల వాళ్ళకి ఆయన ఎంత గొప్పవాడో తెలిసింది. ఆయన గురించి మాట్లాడే సపరేట్ వ్యాఖ్యానం మనం తర్వాత పెట్టుకుందాం. అందువల్ల నేను చెప్పేది, ఇటువంటి వాళ్ళ యొక్క జీవితం యొక్క ఆదర్శాలు మనం చూస్తుంటే ఆహా ఎంత ఏదో చెప్తున్నాను డైవర్ట్ అయ్యాను పక్కకి. జాషువా అందువల్ల ఇన్ని నశించిపోయిన తర్వాత కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆయన ఎవరో పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటివి కాకుండా అలాంటి భాష వాడినప్పుడు ఆయన మీకే వచ్చు అనుకుంటున్నారు, ఆ భాష మాకు వచ్చని మళ్ళీ ఇతర పడతాడు దానికి భాష. ఇటువంటి భాష అనేది మన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఉపయోగపడేటువంటి సాధనం మాత్రమే భాష. ఇలాంటి నేను మాట చెప్తున్నాను. అది ఆ అక్షరానికి ఉన్నటువంటి ఆ శక్తి అలాంటిది. ఆ శక్తి ఎలాంటిదంటే ఇంకా కొంచెం మనం లోపలికి డీటెయిల్ గా వెళ్ళి ఆలోచిస్తే ఏంటంటే ఓం నమః శివాయ అనే పదం ఏంటి, ఓం నమః శివాయ ఏంటి, అయితే నమ వెంకటేశ ఇదంతా ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ ఆ అక్షరముల యొక్క కూర్పు చేత, వాటిని ఉచ్చరించటం చేత మన శారీరకంగా మనలో కలిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, బయోలాజికల్ రియాక్షన్స్. వాటి వల్ల మనకి ఆరోగ్యం చేకూరుతుంది అనేటువంటి
భావనతో ఆ పదాల్ని, ఆ అక్షరాల్ని, ఆ శ్లోకాల్ని, ఆ మంత్రాల్ని మనం ముందు పెట్టి ఇంత చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి 4 ముక్కలు అనుకుంటారని మనకు చెప్పుకుంటారేమో అనే భావన మనకు కలుగుతుంది. అటువంటి భాష రావటం చాలా గొప్ప విషయం. అటువంటి భాషని, తను నేర్చినటువంటి ఆ భాషని చిన్న చిన్న ఒక ఆభరణాలు లాంటివి చేసి సరస్వతీదేవి యొక్క మెడలో, చేతికి, కాళ్ళకి అలంకరింప చేసేటువంటి ఎందరో మహాకవులు, మహానుభావులు, సరస్వతి పుంగవులు, మహనీయులు ఎంతో మంది ఉంటున్నారు. ఎంతో మంది ఈ తెలుగు అవనిలో సంచరించారు, తిరిగారు. తెలుగు వాళ్ళ కోసం, తెలుగు సంస్కృతి కోసం, తెలుగు భాష కోసం, తెలుగు కోసం పుట్టి పెరిగి పరమపదించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టినందుకు అప్పుడప్పుడైనా సరే సరస్వతీదేవిని తలుచుకుని సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపి. అందుకే మహానుభావుడు ఒకే ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. కొంచెం ఎక్కువ మాట్లాడాను నాకు తెలుసు, అయినా సరే ఎక్కువ మాట్లాడినా పర్వాలేదు, పాపం మాదిరిగా పుట్టాడు అనుకుంటారని నాకు తెలుసు. ఎందుకంటే తల్లి, నేను తలంచి పుస్తకం చేతన్ బోలితే నీవు నా ఇల్లం ముందున నిలిచి సుశబ్దంబుల్ శోభిల్లం పలుకము, మంచి మాటలు శోభిల్లం పలుకము నాదు వాక్కున సంప్రీతిని జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి భూమేందు బింబాలని ఎవరికి వాళ్ళు తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రీతిలో సరస్వతీదేవిని కొలుచుకుంటూ ఆవిడ ఎంత ఆనందిస్తుందంటే, మావయ్య ఎంతమంది నన్ను ప్రశంసిస్తున్నారో తెలుసా అని శ్రీమన్నారాయణుడికి చెప్తే, నారాయణుడు ఎవరు? సృష్టి స్థితి లేకాడు. సృష్టి బ్రహ్మదేవుడు చేస్తే, లయం శివుడు చేస్తే మధ్యలో నడిపించేటువంటి స్థితిని కల్పించేటువంటి నారాయణుడు మనకు మంచి స్థితిని కల్పిస్తాడని సరస్వతీదేవి రికమెండేషన్తో అది అటువంటి స్థితిని కల్పించినటువంటి, అందుకనే లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు గారు. శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకు శ్రీ ధన్యవాదాలు సార్. పోలవరపు కోటేశ్వరరావు గారి కుమార్తె నవత గారిని వేదిక ఆహ్వానిస్తున్నాము. వారిని ప్రతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. పోలవరపు కోటేశ్వరరావు గారికి అమ్మాయి జ్యోతి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాము. వారిని కూడా ప్రతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ గ్రంథాన్ని సర్వాంగ సుందరంగా ప్రచురించిన పద్మశ్రీ సత్కార గ్రహీత రైతు నేస్త శ్రీ వెంకటేశ్వరరావు గారిని వేదికకు వచ్చేసి గ్రంథం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏడు 700 పేజీలుగా విస్తరించిన ఈ బృహత్ గ్రంథానికి పూర్తి చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అనువాద సాహిత్య రత్న బిరుదాంకితులు డాక్టర్ వేణు మన్మథరావు గారిని వేదికకు వచ్చేసి గ్రంథం అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. పోలవరపు కోటేశ్వరరావు గారి కుమార్తె శ్రీమతి వాణి గారిని, వారి భర్త గోల నారాయణ గారిని ఆహ్వానిస్తున్నాను. సాహితీ తపస్వి శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారి సాహితీ సర్వస్వం ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రుడు, చిన్ననాటి నుంచి కలిసి మెలిసి చదువుకుంటూ తిరుగుబడుతున్న రోజుల నుంచి స్నేహితంగా ఉంటున్న ఆచార్య యాదగడ్డ లక్ష్మీప్రసాద్, అలాగే తెలుగు సినీ రంగంలో ఒక చెరగని ముద్ర వేసి తనదంటూ
ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని అతనికి పోటీ సాటి ఎవరు లేరు, తనకు తానే మేటి ఆ రంగంలో, ఆ పార్శ్వంలో అనేటి పేరు తెచ్చుకున్న శ్రీ బ్రహ్మానందం గారు, అలాగే అధ్యక్షులు శ్రీ ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, సభాసదులందరికీ నమస్కారం. బ్రహ్మానందం గారు మాట్లాడుతూ ఉంటే ఇంకాసేపు ఉందామా అనిపించింది. ఎందుకంటే చాలా కాలంగా సాహితీ గోష్ఠి చర్చ అది మనకి కరువైపోయాయి. ఆ సాహిత్యంలో వచ్చిన మార్పులు, ఆధునిక తిట్టు సాహిత్యాన్ని మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా వారు అనేక విషయాలు స్పృశించి మనకి విషయాలు తెలియజేశారు. నన్ను అడిగితే అప్పుడప్పుడు ఇలాంటి గోష్ఠులు జరుగుతూ ఉండాలి, కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. అలాంటి మంచి ప్రసంగాలు మనం వింటూ ఉంటే మనకు కూడా కాస్త ఆ సాహిత్యం పట్ల అభిరుచి, అభిమానం కలుగుతాయి, ప్రయోజనం కూడా ఉంటుంది. రాజకీయవేత్తలు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు వీరందరూ సమాజానికి మార్గదర్శనం చేస్తారు అనేవాళ్ళు. కొందరు నేటికి చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. మరి కొందరు ఇతర మార్గదర్శనం చేస్తున్నారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి సంపాదకత్వంలో వెలువడిన సాహితీ తపస్వి శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారి సాహితీ సర్వస్వం పుస్తకం 2వ భాగాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందదాయకం. ఈ పుస్తకాన్ని చక్కగా రూపొందించి ముద్రించిన లోక్నాయక్ ఫౌండేషన్, రైతు నేస్తం ప్రెస్ బృందాన్ని కూడా నేను ముందుగా అభినందిస్తూ ఉన్నాను. మిత్రుడు లక్ష్మీప్రసాద్ను నేను అభినందించను. ఆయన సంపాదకత్వంలో పుస్తకాలు వస్తున్నాయే కానీ ఈ మధ్యకాలంలో వారు స్వీయ పుస్తకాలు వెలువరించలేదు. వ్యాపకాలు పెరిగినప్పటికీ మంచి పుస్తకాలను వెలువరిస్తున్నారు కానీ వారి ప్రత్యేకమైన రచనా బాణిని మరొకసారి తెలుగు వారికి రుచి చూపించాలని ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు పేరు ఎందుకు ఎలా పెట్టారో నాకు తెలవదు. లక్ష్మీప్రసాద్ అని, వాస్తవంగా సరస్వతి ప్రసాద్ అని పేరు పెట్టి ఉండాల్సింది. అద్భుతమైన విజ్ఞానం, భాష, విషయ పరిజ్ఞానం లక్ష్మీప్రసాద్ దగ్గర ఉంది. తెలుగు, హిందీ ఉభయ భాషల్లో కూడా ఆయన చాలా సౌలభ్యంగా మాట్లాడగలడు, రాయగలడు. అలాంటి వారి ఆలోచనలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలా తెలుసుకుంటూ ఉండాలంటే విషయాలపైన పుస్తకాలు వస్తూ ఉండాలి. సంపాదకత్వం వేరు, స్వీయ రచనలు వేరు. ఈరోజు మనం ఈ ఆవిష్కరిస్తున్న ఈ పుస్తకం సాహిత్యమే తపస్సుగా ముందుకు సాగిన శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారి జీవితం, సాహిత్యం ఈ రెండు ఈ తరానికి ఆదర్శప్రాయమైనవి. వారి జీవితము అలాగే వారి సాహిత్యం ఈ రెండు కూడా నేటి తరానికి ఆదర్శప్రాయమైనవి. కృష్ణా తీరవాసి అయిన శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారు అక్కడి జీవితాలను తమ రచనల్లో ఆవిష్కరించారు. వారి రచనలో అక్షరాల కూర్పు మాత్రమే కాదు, ఒక తరం ప్రజల యొక్క స్థితిగతులు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలకు వారి రచనలు సాక్ష్య రూపాన్ని ఇచ్చాయి.
ఎంతో సహజమైన శైలిలో సాగినట్టు యొక్క వారి ప్రతి రచన మరింత ప్రత్యేకమని. స్వీయ సాహిత్యాన్ని వెలువరించడమే కాకుండా శ్రీ కోటేశ్వరరావు గారు అందించిన వ్యాఖ్యానాలు సైతం ఎంతో ప్రామాణికంగా సాగాయి. తనదైన శైలిలో ఆయా రచనలను వారు యువతకు పరిచయం చేసిన తీరు ఆదర్శప్రాయమైంది. శ్రీనాథుల గారి చాటువులు, భర్తృహరి సుభాషితాలు వంటివి ఈ కోవలోకే వస్తాయి. సుభాషితం అంటే మంచి మాట. సాధారణంగా సాహితీవేత్తలు 1-2 ప్రక్రియలకే పరిమితం అవుతారు. కానీ కోటేశ్వరరావు గారు మాత్రం కవిత్వం, కథలు, నవల, నాటిక, సంగీతం, నృత్యం, యక్షగానం ఇలా అనేక వాటన్నిటితో పాటు వ్యాఖ్యానం, పరిశోధన, రీసెర్చ్ అనేక విషయాల్లో తన కలం యొక్క బలం ఆయన చూపించాడు. బలం అంటే బరువు కాదు, విషయం. వారి సాహిత్యాన్ని పరిశీలించిన వారికి ఎవరికైనా వారి వ్యక్తిత్వం, వారి భాషాభిమానం, నిబద్ధత, భాష మీద వారికి ఉన్న పట్టు వంటివి అవగతం అవుతాయంటే తెలుస్తాయి. ఈ పుస్తకంలో వారి పరుగుబడులు మనసుకు ఆనందాన్ని అందించవే కాదు, మనల్ని ఒక పట్టాన వదిలి వెళ్ళవు. కొన్ని విషయాలు చదివిన వెంటనే మర్చిపోతుంటాం. ఆ రచన లాంటిది. కానీ వీరు మనల్ని అంత సులభంగా వారు ఆ పరుగుబడులు అవుతున్నాయో వారు వాడిన పదాలు, విషయాలు అవి మనల్ని అంత సుందరంగా మన జ్ఞాపకాల నుంచి వెళ్ళవు. ఈ పుస్తకంలో మహాత్మా జిందాబాద్ నాటిక ముందు మాటలో వారు గాంధీజీ గారి గురించి చెప్పిన మాటలు ముత్యాల మూటల వంటివి. స్వాతంత్ర పోరాటం మహానది వంటిది. దానికి ఎన్నో ఉపనదులు కలుస్తాయి. ఆ నదికి కానీ దాని ప్రధానమైన ప్రవాహం దాని ప్రత్యేక లక్షణాలతో అది ప్రవహిస్తూ ఉంటుంది అంటూ వారు రాసిన మాటలోని అంతరార్థాన్ని ఈ తరం తెలుసుకోవాలి. శ్రీనాథుడు వారు వచ్చారు. నాటకంలో పాఠశాల విద్యార్థుల ముందుకు వారు శ్రీనాథుడిని తీసుకొచ్చిన తీరు విలక్షణమైంది. ఈ తరహా స్ఫూర్తిని ఈ తరం ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి, కొత్త తరానికి అందజేయాలి. ఇక రాయలు రంగన్న నాటిక మరింత ప్రత్యేకమైంది. ఓ సామాన్యుడు తన గురించి ఏమనుకుంటున్నాడన్న రాయల వారి ఉత్సుకత, గొప్పవారి విజయాలు సామాన్యుని సైతం ఎలా స్పందింపజేస్తాయో తెలియజేసిన విధానం ప్రత్యేకమైంది. శ్రీ కోటేశ్వరరావు గారి సాహిత్యం మొదటి భాగాన్ని 2021లో యాదగడ్డ నాకు అందజేశారు. ఆ సందర్భంలో వారిని ప్రత్యేకంగా అభినందించారు కూడా. అలాంటి సాహిత్యం ముందు తరాలకు అందడం, ఆ ఏర్పాటు చేయడం ఇది చాలా అత్యంత అవసరం. వీటి ద్వారా ఒక తరం చరిత్రను ముందు తరాలు తెలుసుకోగలం. భవిష్యత్తును మరింతగా గొప్పగా నిర్మించుకునే యొక్క స్ఫూర్తిని పంచగలం. సాహిత్య ప్రధాన లక్ష్యం విజ్ఞానం. వినోదం మాత్రమే కాదు, విజ్ఞానం వస్తుంది, వినోదం వస్తుంది. వాటి రెండింటి సమ్మిళితం కూడా ఉంటుంది. సమాజాన్ని జాగృతం చేయడం, ఒకరి అనుభవాల నుంచి మరొకరికి మంచి పాఠాలు నేర్పించడం. ఆనోభద్ర క్రతవోయస్తు విశ్వత అంటే ఉన్నతమైన ఆలోచనలను అన్ని వైపుల నుంచి స్వాగతిద్దాం అంటూ ఋగ్వేదం చెబుతోంది. ఉన్నతమైన ఆలోచనలు అన్ని వైపుల నుంచి. ఈ పునాదుల మీదే భారతీయ విద్యా వ్యవస్థ నిర్మితమైంది. ఒక సమాజం అభివృద్ధి అందులోని ప్రజల యొక్క విద్యా వివేకాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన భారతీయ సమాజం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. విద్య జీవితానికి వెలుగునిస్తుంది. ఒక వ్యక్తి తన అభిరుచులు, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధి పొందడమే కాక సమాజానికి తన వంతు సాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుందని మన పెద్దలు విశ్వసించేవారు. విద్య, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అలోన్, ఇట్ ఈస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద పీపుల్ అని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి చదువు విజ్ఞానాన్ని అందించాలి మనకి.
దాని ద్వారా మనం వెలుగు పొంది ముందుకు సాగగలిగి ఉండాలి. ప్రపంచం అంతా చీకటిలో మగ్గుతున్న కాలంలోనే భారతదేశంలో విద్యా వ్యవస్థ వెలువరిసింది. ఒకప్పుడు విశ్వగురువుగా బాసిలిన మనం ప్రపంచంలో నలుమూల నుంచి విద్యార్థులు మన దేశానికి వచ్చి ఇక్కడ చదువుకున్నారు. నలంద, తక్షశిల, విక్రమశిల ఇలాంటి అనేక విశ్వవిద్యాలయాలు ఆ రోజుల్లోనే వెలిసాయి అని మనకు చరిత్ర చెబుతూ ఉంది. ఈ శృతంగా ప్రారంభమైన భారతీయ విద్యా విధానం గురు శిష్య సాంప్రదాయంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఆనాటి గురుకుల వ్యవస్థ, ఆ గురు శిష్య సాంప్రదాయం, సంవాదం అవన్నీ ప్రపంచంలో ఇతరులకు ఆదర్శంగా నిలబడ్డాయి. ప్రపంచంలో ఎంతో మందికి తెలియని విషయాలను అన్వేషించి పరిశోధించి ప్రజలకు చేరువ చేసేందుకు భారతీయ గురు పరంపర ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఇందాక నేను పేర్కొన్నట్టుగా విశ్వగురువుగా అది ఎదిగింది. పరాయి పాలకుల వారు భారతీయ సంపదను కొల్లగొట్టుకొని పోవడమే కాదు, మన మనుషులను కూడా కలుషితం చేశారు బ్రిటిష్ వాళ్ళు. దే కేమ్, దే రూల్డ్ us, దే ruined us, దే looted us, దే cheated us. It's not only cheating wealth, they have cheated the minds of some of the people also. That is most unfortunate. స్వాతంత్ర సముపార్జన తర్వాత స్వేచ్ఛను అయితే పొందగలిగాం, కానీ పరాయి పాలకులు మన మనసులో నాటిన పాశ్చాత్య ఆలోచనలు మాత్రం వదులుకోలేకపోయారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే నాటి సాహిత్యంలో ఉన్న మనదైన వైభవాన్ని ముందు తరాలు తెలుసుకోవాలి, మనదైన విలువల నుంచి ప్రేరణ పొందాలి. ఇదే స్ఫూర్తి సమాజంలో పెరగాలన్నది నా ఆకాంక్ష. అందుకే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి. నాటి సాహిత్యాన్ని నేటి తరానికి చేరువ చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరి నుంచి మొదలు కావాలి. ఇప్పటికే శ్రీ లక్ష్మీప్రసాద్ ఈ తరహా ప్రయత్నాలు అనేకం చేశారు. ఈ నేపథ్యంలో వారిని నేను అభినందిస్తున్నాను. మనం కోటేశ్వరరావు గారి యొక్క ఆ పుస్తకాన్ని కూలంకషంగా చదివితే నాటి తీరుతెన్నులు, పద్ధతులు, సాంప్రదాయాలు, మంచి చెడు ఇవన్నిటిలో గురించి మనకి చక్కని మార్గదర్శనం లభిస్తుంది. ఇది చదవవలసిన, చదివించాల్సిన, చదువుకోవాల్సిన పుస్తకం. అలాంటి మంచి పుస్తకాన్ని తీసుకురావడం చాలా సంతోషం. దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాహిత్యము, సంగీతము సమాజంపై ప్రగాఢమైన యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ సాహిత్యం, సంగీతం అది మనసుకి ఒక రకమైన యొక్క మనకి రాలసభావాన్ని, అలాగే మనకు ఒక సరైన మార్గదర్శకత్వాన్ని, అలాగే ఒక సొలేస్ అని ఇంగ్లీష్లో పదం ఉంది, మనకి ఒక రకమైన ఊరట కలిగిస్తాయి, ఒక రకమైన ప్రేరణ కలిగిస్తాయి. ఆ మంచి సాహిత్యం వస్తే, మంచి సంగీతం వస్తే, ఇప్పుడు వచ్చే గడబడలాగా కాకుండా గడబడ సంగీతం అది ఏందో మనకు అర్థం కాదు, వాళ్ళకి ఏమైనా అర్థమైందో లేదో మనకు తెలియదు, కానీ దాని వైపు జనం నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంచి సంగీతం అంటే ఇప్పుడు చూడరండి అని చాలామంది అంటుంటారు. మీ మాయాబజార్ సినిమా చూడండి, నాటికి నేటికి ఏ నాటికైనా జనం చూస్తూనే ఉంటారు. గుండమ్మ కథ చూస్తూనే ఉంటారు. ఇక అలాంటివి అనేక మంచి సినిమాలు వచ్చాయి. వాటి ద్వారా మంచి సందేశం ప్రజలకు వెళ్ళింది. అలాగే మంచి పుస్తకాలు, అది విశ్వనాథ వారి పుస్తకం కావచ్చు, లేదా శ్రీనాథుల గురించి పుస్తకం కావచ్చు, లేకపోతే శ్రీశ్రీ గారి పుస్తకం కావచ్చు, ఈ ఆధునిక కవిత్వం పేరుతో కొంతమంది సాగిస్తున్న రచనలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని తట్టి రేపుతూ ఉంటాయి, కొత్త ఆలోచనలు కలిగిస్తూ ఉంటాయి. అన్ని ఆలోచనలను ఏ పక్క నుంచి వచ్చినా వాటిని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. కానీ మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కాపాడుకుంటుండాలి. మన సంస్కృతి, మన సభ్యత, మన పద్ధతులు, మన సాంప్రదాయాలు, వాటిలో మంచి ఉన్న వాటిని స్వీకరించాలి.
దాంతోపాటు మన భాషను పరిరక్షించుకోవాలి. భాష ఉంటేనే భావం తెలుస్తుంది. భాష లేదనుకోండి భావం తెలియజేయలేము. అందుకని భాషను కూడా ముందు మనం బతికించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. ఆ భాష బతకాలంటే దానికి సులభమైన మార్గం ఏంటంటే ఆ భాషలో మనం ముందు మాట్లాడుకోవాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఒక మంచి ఆలోచన. ఆ మాట్లాడుకున్నంతకాలం ఆ భాష ఉంటుంది. దాన్ని ఇంకా అక్షరబద్ధం చేసి మంచి సాహిత్యంతో కలిపి ప్రచురిస్తే అది మరింతగా ఉపయోగపడుతుంది, నిక్షిప్తమై కూడా ఉంటుంది. దీన్ని మనం ఈ కొత్తగా వచ్చిన ఈ నెట్ వల్ల కలిగే 16 రకాల నష్టాలని నాకు ఒక మిత్రుడు పంపించాడు. కలవడం తగ్గిపోద్ది, కలుసుకోవడం తగ్గిపోద్ది, బాయ్ చెప్పుకోవడమే కానీ మనం మనసును కలబోసుకొని వివోసుకొని కూర్చొని మంచి చెడులు తెచ్చుకుంటే అది పరిస్థితిని దూరం చేసింది. మన సొంత ఆలోచనలు, స్వీయ ఆలోచనలు, విజుగీష ప్రవృత్తి కలిగినట్టు మంచి ఆలోచనలు పంచుకునేటి అవకాశం లేకుండా అది చేస్తూ ఉంది. ఆ సమాచారం ఇస్తూ ఉంది, కొంత వేగంగానే ఇస్తుంది, నేను కాదను. వేగంగా ఇచ్చిన సమాచారం వేగంగానే పోతుంది, ఆలోచన నిలబడ్డం. పిల్లలు కూడా ఆలోచనలు చూస్తుంటే మనం ఎక్కువ మంది ఇప్పుడు ఈ నెట్ వైపు, ఆ తర్వాత గూగుల్ వైపు పోతూ ఉన్నారు. అంతా సొంత ఆలోచనలు వదిలేస్తున్నారు పిల్లలు. ఆలోచించడమే అసలు ఆలోచన కోసం ప్రయత్నం కూడా చేయడం లేదు. దీనివల్ల ఎందుకు మన ఆలోచించడం ఎందుకు, శ్రమపడడం ఎందుకు, కష్టపడడం ఎందుకు? ఈ పరిస్థితి మనం ఎవరో చెప్పాను అవుతుంది. ఈ పరిస్థితి అలాగే కొనసాగితే కొద్ది రోజుల తర్వాత మీ నాన్న పేరు ఎందుకంటే గూగుల్, మీ ఆవిడ పేరు ఎందుకంటే గూగుల్. ఈ పరిస్థితి రాబోతుంది. ఇది ఏమాత్రం ఆరోగ్యకరమైనది కాదు. అందుకని పుస్తకాల రెలవెన్స్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఉంటుంది కూడా. ఈ అక్షర తూణీరం అంటారు కదా, అది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. ఆ ఆయుధాన్ని మంచిగా వాడితే అది మంచి పని చేస్తుంది. అజ్ఞానాన్ని, అంధకారాన్ని దూరం చేస్తుంది, విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అందుకని అలాంటి మంచి రచనలు రావాలి. ఆ అక్షరాల పొందిక, భాష, దాని పట్ల అభిమానం మనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాంటి పుస్తకాలు మన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మన తర్వాత మన పిల్లలకి వాటిని చదవడం కూడా అలవాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని అందరూ గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఎక్కువ ప్రసంగం చేయడం నాకు ఇష్టం లేదు. మనం ఒక మంచి ఉత్తమమైన ప్రసంగాన్ని మనం వాడాలి. బ్రహ్మానంద గారి ద్వారా మనం వినేందుకు అవకాశం మనకు లభించింది. నాకు నిజంగా చాలా వారు మాట్లాడిన తీరు, ఆ విషయ పరిజ్ఞానం, ఆ భాష మీద పట్టు, ఇవన్నీ కూడా చాలా నచ్చాయి. బ్రహ్మాండంగానే మనం చూసే సినిమాల్లో అంతా నవ్విస్తుంటాడు, జోకులు వేస్తుంటాడు, తాత్కాలిక ఆనందం కలిగిస్తుంటాడు. బ్రహ్మానందం తాత్కాలికం కాదు, దీర్ఘకాలం ఉండే మంచి ఆలోచనలు కూడా బ్రహ్మానందం గారు అందించగలరనే విషయం మనకి వారి సాహిత్య వికాసం వలన, మనకి పంచినట్టుగా విజ్ఞానం వలన అది దొరికింది. అలాంటి ప్రసంగాలు మరిన్ని ఉండాలని నేను కోరుతూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినాం. లక్ష్మీప్రసాద్ మరొకసారి అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం, జై హింద్.